మమ్మీ పెళ్లి చూపులు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాయి కదా? చచ్చా, అలాంటిదే ఉండదు లేవే. నువ్వేం టెన్షన్ పడుకో. ఇవి నామమాత్రం పెళ్లి చూపులే. నిన్ను కోడలిగా చేసుకోవడానికి వాళ్ళు 100% ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మమ్మీ, కాదనట్లేదు. నా టెన్షన్ అల్లా పాట గురించే. పెళ్లి చూపులను పాట పాడమంటే నా పరిస్థితి ఏంటి? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలుంటాయి. నేనేదొకటి ప్లాన్ చేస్తాను కదా. నువ్వు అనవసరంగా పాట గురించి ఆలోచించుకో, హ్యాపీగా ఉండు. అలాగే మమ్మీ. మర్చిపోయాను, నువ్వు పెళ్లి చూపులకి మంచి డ్రెస్ వేసుకోవాలి. డైరెక్ట్ గా షాప్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుని అప్పుడు వర్మగారింటికి వెళ్ళిపోదాం. ఓకే మమ్మీ. కన్నయ్య, ఇవాళ ఆ గురువమ్మ రూపారాణి వాళ్ళు వస్తున్నారు. పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయి వాళ్ళిక్కడి నుంచి వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడు కన్నయ్య. పెళ్లి చూపుల్లో పాట పాడాల్సిన పరిస్థితి రాకుండా చూడు కన్నయ్య. అఖిల్ బాబు పుట్టినరోజు అయిపోయిన తర్వాత నా పాట విషయం అఖిల్ బాబుకి చెప్పేస్తాను. అప్పుడు అఖిల్ బాబు నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను క్షమించేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏంటి, అఖిల్ బాబు ఫోన్ చేస్తున్నారు? హలో అఖిల్ బాబు. క్షమా, ఏం చేస్తున్నావు? కన్నయ్యతో మాట్లాడుతున్నానండి. ఏం మాట్లాడుతున్నావు? ఏదో మాట్లాడుతున్నానులేండి. మీరెందుకు ఫోన్ చేశారు? ఆఫీస్లో ఫ్రీగా ఉన్నారా ఏంటి? లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. మరి ఫోన్ ఎందుకు చేశారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి శ్యామా. ముఖ్యమైన విషయమా? ఏంటి? 2-3 months బ్యాక్ నువ్వు నీ ఓన్ రెసిపీతో మష్రూమ్ మసాలా చేసావు, గుర్తుందా? గుర్తుంది. ఆ మసాలా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది కదా? అవునండి, అందరికీ బాగా నచ్చింది. మన కంపెనీ నుంచి ఆ మసాలాని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన షెఫ్ కి, మన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కి ఆ రెసిపీ గురించి నువ్వు డెమో ఇవ్వాలి. అలాగేనండి. ఎప్పుడు డెమో ఇవ్వాలి? ఎప్పుడో కాదు, ఇవ్వాలి. లంచ్ తర్వాత డెమో ప్రోగ్రామ్, ఓకే కదా? ఓకేనండి. ఆ రోజు ఆ రెసిపీ రాసి పెట్టుకోమని చెప్పాను కదా, ఏదైనా బుక్ లో రాసావా? రాసానండి. గుడ్. ఆ బుక్ తీసుకొని రా. యాజ్ ఇట్ ఈజ్ ఆ రెసిపీ డెమో ఇచ్చావంటే మష్రూమ్ మసాలా నషాలానికి అంటుతుంది, ఓకేనా? ఓకే అండి. ఏమండి, ఎటో లంచ్ టైంకి వస్తున్నాను కదా, వస్తూ వస్తూ మీకు క్యారియర్ తీసుకొస్తాను. ఓకే, హ్యాపీగా తీసుకురా, కలిసి తిందాం. ఓకే శ్యామా, ఉంటాను. బాయ్. బాయ్ అండి. కన్నయ్య, డెమో ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. అది అందరికీ నచ్చేలా, అఖిల్ బాబు నమ్మకం నిలబడేలా ఆశీర్వదించు కన్నయ్య. అక్క, నేను కూడా హెల్ప్ చేస్తాను. వంట చకచక అయిపోతుంది. ఎందుకట అంత చకచక అవడం? ఆఫీస్కి క్యారియర్ తీసుకువెళ్ళాలక్క. ఆయన ఫోన్ చేశారు. ఏంటి, క్యారియర్ తెమ్మని అఖిల్ ఫోన్ చేశాడా? క్యారియర్ తెమ్మని కాదత్తయ్య గారు, మష్రూమ్ మసాలాలు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారంట. దానికి సంబంధించి డెమో ఇవ్వడానికి నన్ను రమ్మన్నారు. అవునా? ఆ రోజు నువ్వు మష్రూమ్ మసాలా చాలా బాగా చేసావు కదా, అందుకే రమ్మనుంటాడు. అవునత్తయ్య,
ఎటో ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని క్యారియర్ తీసుకువెళ్తున్నాను. అవును, ఆ రోజు ఆ మసాలా ఎలా చేసావో ఆ రెసిపీ నీకు గుర్తుందా? ఆయన చెప్పినట్టు రాసి పెట్టాను అత్తయ్య. నా రూమ్లో ఎక్కడో ఉంటుంది ఆ బుక్. ఆ బుక్ తీసుకెళ్ళి అది చూస్తూ వాళ్ళకి డెమో ఇస్తాను. అవును, డెమో ఇంగ్లీష్లోనే ఇస్తావు కదా? అవునత్తయ్య. ఆ రోజు నువ్వు పర్ల్స్ గురించి ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతుంటే చాలా చూడముచ్చటేసింది. ఇప్పుడు నువ్వు ఇవ్వబోయే డెమో కూడా నాకు చూడాలి అనిపిస్తుంది. నేను కూడా నీతో పాటు ఆఫీస్కొస్తాను. అలాగే అత్తయ్య, రండి. ముందు నువ్వు వెళ్ళి ఆ రెసిపీ రాసిన బుక్ ఎక్కడుందో చూడు. క్యారియర్ సంగతి వైదేహి చూసుకుంటుంది. అలాగే అత్తయ్య. ఆ రెసిపీ బుక్ గనుక మార్చేస్తే కోడలు గారి డెమో ఉండదు, అత్తగారు మురిసిపోవటమూ ఉండదు. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడ పెట్టాను? ఆ బుక్ ప్లేసులో ఈ బుక్ పెట్టానంటే శ్యామ మటాష్. ఏంటి క్యారియర్ సర్దుతున్నారు? శ్యామ అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్తున్నారు. అవునా? అఖిల్ బాబు వాళ్ళకి లంచ్ తీసుకెళ్తున్నారా? కాదు, శ్యామ మష్రూమ్ మసాలా గురించి డెమో ఇవ్వడానికి వెళ్తుంది. అది చూడ్డానికి నేను వెళ్తున్నాను. అవునా? డెమో ఇవ్వడానికి వెళ్తున్నావా శ్యామ? ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఆల్ ద బెస్ట్ శ్యామ. థ్యాంక్ యూ అక్క. పదండి అత్తయ్య. వెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి. అక్కడ డెమో ఇవ్వలేక ఏడుపు మొహం పెడతాం. పరువు పోయిందని అత్తయ్య వాళ్ళు తిట్టేసరికి
ఏడుస్తూ ఇంటికొస్తా. అఖిల్, పనిలో పడితే నీకు ఆకలి కూడా తెలియదురా. టైం ఇప్పటికే 1:30 అయిపోయింది. పద లంచ్ చేద్దాం. కాసేపు వెయిట్ చేయన్నయ్య. నాకు ఆకలిస్తుందిరా. పైగా మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. మన ఆఫీస్ కిచెన్లో చేసే ఫుడ్ ఆకలేసినప్పుడే తినాలి, లేదంటే అస్సలు బాగోదురా. నిజంరా బాబు, ఆ షెఫ్ గడు మన దగ్గర జాబ్ కోసం వచ్చినప్పుడు ఒక 2-3 వెరైటీస్ డెమో చేసి చూపించాడు. అవి బాగుండి వీడికి ఇంకా ఎన్ని వెరైటీస్ వచ్చో అనుకుని వాడికి జాబ్ ఇచ్చేసాం. కానీ వాడికి వచ్చిందే ఆ 2-3 ఐటమ్స్. అవే రిపీట్గా చేసి చేసి చంపేస్తున్నాడు అనుకో. అయితే కాసేపు వెయిట్ చేయన్నయ్య, నీకు మంచి ఫుడ్ తినిపిస్తాను. నీది కూడా సేమ్ ఫీలింగ్ అరా? మన కిచెన్ ఫుడ్ నచ్చక బయట నుంచి ఆర్డర్ పెట్టావా? అన్నయ్య అదేం లేదన్నయ్య, శ్యామ లంచ్ తీసుకొస్తుంది. పద. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. శ్యామ చేతి వంట తినడానికి ఇంకో గంట సేపైనా వెయిట్ చేస్తాను. మష్రూమ్ మసాలా డెమో కూడా ఈ రోజు తనే ఇస్తుందన్నయ్య. ఓ గుడ్ రా, వెరీ గుడ్. రే అఖిల్, త్వరగా మన కిచెన్ స్టాఫ్ ని మార్చేరా బాబు. నీకు దండం పెడతానురా, వాడు చేసే వంట తినలేక చస్తున్నాను. అలాగే అన్నయ్య. ఏంటి అన్నదమ్ములిద్దరూ పని మానేసి ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టున్నారు? మమ్మీ, ఏంటి సడన్ విజిట్? నేను అఖిల్ ఎలా వర్క్ చేస్తున్నావో చూసి డాడీకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? లేదురా, నా కోడలికి మీ దగ్గర ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని చెప్పి అడగటానికొచ్చాను. సరిపోయింది, యువరానికి ఉద్యోగం కావాలని మహారాణి అడుగుతున్నట్టుంది. రా మమ్మీ, కూర్చో. చెప్పండి మేడం, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? ఆపరా నీ అల్లరి. శ్యామ, డెమో ఇవ్వడానికి నువ్వు రెడీయేనా? రెడీ అఖిల్ బాబు, నోట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. క్షమా, డెమో ఇవ్వడానికి నువ్వు రెడీ, నువ్వు తెచ్చిన ఫుడ్ తినడానికి నేను రెడీ. అసలే ఆకలి చంపేస్తోంది. పదండి ముందు భోంచేద్దాం. పదండి. క్షమా, టేస్ట్ అదిరిపోయింది. ఎర్రగా తీసావు, కుమ్మేశావు. ఏంట్రా అరుణ్, ఆ భాష ఏంటి? మమ్మీ, ఎంతటి క్లాస్ పీపుల్ అయినా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి మాస్ లాంగ్వేజ్ వస్తుందని ఈ మధ్య ఒక బుక్ లో చదివాను. అలాంటి బుక్స్ కూడా చదువుతున్నావా? ఎవరు రాశారా ఆ బుక్కు? పేరు తెలియదు మమ్మీ, తెలుసుకొని చెప్తానులే. ఎరా అఖిల్, వీడు ఆఫీసులో వర్క్ చేస్తున్నాడా, ఇలాగే కామెడీ చేస్తూ కబుర్లు చెప్తున్నాడా? అసలు అన్నయ్య లేకపోతే ఆఫీస్లో హడావుడే ఉండదు మమ్మీ, అంతా డల్గా ఉంటారు. చూసావా మమ్మీ, ఈ అరుణ్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఇంట్లో అరుణ్ వేరు, ఆఫీస్లో అరుణ్ వేరు. ఆయన పనిచేసేటప్పుడు ఆడుతూ పాడుతూ పనిచేస్తే స్ట్రెస్ అనేది ఉండదు మమ్మీ. ఇది ఏ బుక్ లో చదివావు? ఇది నేను ఏ బుక్లోనూ చదవలేదు మమ్మీ, ఇది ఓ గొప్ప ఆయన చెప్పిన మాట. ఎవరో అంత గొప్ప మనిషి. ఇంకెవరు, డాడీని మమ్మీ. అందరికందరూ సరిపోయారు. ఆయన చెప్పడం, నువ్వు ఫాలో అవ్వడం బాగుందిరా. శ్యామ, ఇదిగో. తాగు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు రేపు నిజం తెలిసాక
ఎలా రియాక్ట్ అవుతారో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అఖిల్ బాబు. ఏంటి శ్యామ? శ్యామా, వాడికి కాస్త అన్నం పెట్టు. అలాగే. అది కొంచెం చాలు శ్యామ, ఇప్పటికే ఎక్కువ తినేసాను. ఇంకొంచెం పెట్టుకోండి అఖిల్ బాబు. పట్టండి. వద్దని చెప్పాను కదా, వద్దు. కొంచెం. అరే చెప్ప ఐశ్వర్య. ఏంటండి ఈ మధ్య ఏది నాకు చెప్పకుండానే చేస్తున్నారు? ఏంటి, లంచ్ చేయడం కూడా తప్పేనా? లంచా? లంచ్ ఏంటి? ఇప్పుడు నేను చేసింది లంచే కదా, అది కూడా నీకు చెప్పే చేయాలా? నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఆఫీస్లో శ్యామతో డెమో ఇప్పిస్తున్నారంట. శ్యామకి తోడుగా అత్తయ్య కూడా వచ్చారంట. నేను రాకూడదా? నిన్ను రావద్దని ఎవరన్నారు ఐశ్వర్య? నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను ఆల్రెడీ బయలుదేరాను. బయలుదేరాక రావాలా అని అడుగుతున్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకొని రావాలా ఆఫీస్కి? అలా నేనెప్పుడన్నాను? సరే వచ్చేసే, నాకు చాలా పనులున్నాయి. డెమో ఎన్ని గంటలకి? ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను వస్తున్నాను. ఆ. శ్యామా, నువ్వు ఆఫీస్లో అందరి ముందు అవమానపడుతుంటే చూసి ఎంజాయ్ చేయడానికే వస్తున్నాను. అఖిల్, ఇంకా టైం పడుతుందా నాన్న? ఎవరైనా రావాలా? అవును మమ్మీ, మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఒక ఆయన రావాలి. ఆయన వస్తే డెమో స్టార్ట్ చేయొచ్చు. శ్యామ, డెమో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి. ఇది చాలా పెద్ద డీల్. ఈ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళకి ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన మసాలా ఆ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. అది ఇన్నాళ్లకు కుదిరింది. ఈ డీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. నువ్వు కాన్ఫిడెంట్గా చేయాలి, ఓకేనా? అలాగే అఖిల్ బాబు. కన్నయ్య, ఈ డీల్ సక్సెస్ అయితే అఖిల్ బాబు చాలా ఆనందిస్తారు. నేనిచ్చే డెమో, ఈ కంపెనీ వాళ్ళకి నచ్చేలా నువ్వే చూసుకోవాలి కన్నయ్య. అఖిల్ వచ్చేసారు. హాయ్ సార్. హలో సార్. హాయ్. వెల్కమ్. వెల్కమ్ సార్. హలో. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. స్టార్ట్ చేయమంటారా సార్? యా షూర్, స్టార్ట్ చేయండి. పద. శ్యామా, నువ్వు వెళ్ళి డెమో స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్ శ్యామ. థ్యాంక్స్ అండి. నువ్వు చేసే ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తావు శ్యామా. నాకు ఆ నమ్మకం ఉంది. ధైర్యంగా వెళ్ళు. నన్ను ఆశీర్వదించత్తయ్యా. ఆల్ ద బెస్ట్. వెళ్ళమ్మా. అలాగే. అఖిల్, అవమానపడటానికి అందలమెక్కావా శ్యామా? నువ్వు అవమానపడుతుంటే కళ్ళారా చూడాలని నేనిక్కడికొచ్చాను. చూస్తాను. ఐశ్వర్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానత్తయ్య. ఇక్కడికి రావాలి అనుకున్నదానివి మాతో పాటే రావచ్చు కదా ఐశ్వర్య. ఆల్రెడీ నాకు బ్యూటీ పార్లర్లో అపాయింట్మెంట్ ఉండిందత్తయ్య. కానీ ఎవరో టీవీ సీరియల్ హీరోయిన్ వచ్చిందని నా స్లాట్ క్యాన్సిల్ చేసి
ఆవిడకిచ్చారు. ఎలాగూ టైం ఉంది కదా అని ఇటొచ్చాను. నువ్వు కూడా ఏదన్నా స్టేజ్ నాటకాలు వేసేదానివని చెప్పకపోయావా? ఇంకెవరిదో నా స్లాట్ క్యాన్సిల్ చేసి నీకు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే సెలబ్రిటీస్కి అలాంటి. Good afternoon all. Today we are going to make mushroom masala. Now I am going to explain you the qualities and procedure to make mushroom masala. The main ingredients are as follows.